వెల్కమ్ బ్యాక్ టు ద డిబేట్. విజయ్ కిరణ్ గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. దావోస్ వెళ్ళిన తర్వాత ఇన్ ప్రిన్సిపల్గా ఏమేమి జరిగింది క్లుప్తంగా చెప్పడం జరిగింది. నాకు ఒక విషయం నచ్చిందండి, నచ్చంది కూడా చెప్తా. ముందు నచ్చింది చెప్తాను. చాలామంది దావోస్ అనగానే అక్కడికి వెళ్ళి ఏదో ఎంఓయూలు కుదుర్చుకుంటారు, అవన్నీ గ్రౌండ్ అయిపోతే అసలు అదొక ఇన్వెస్ట్మెంట్ సమిట్ లాగా ప్రొజెక్ట్ చేస్తారు. నో, Davos is only an economic forum where they facilitate to discuss, deliberate and debate various things. న్యూ టెక్నాలజీస్ ఏంటి, న్యూ ఆపర్చునిటీస్ ఏంటి. కాకపోతే అక్కడికి వచ్చేది దేశాధినేతలు, పొలిటికల్ ఫిగర్స్తో పాటుగా కార్పొరేట్ దిగ్గజాలు వస్తుంటారు, అన్ని కంపెనీల యొక్క సిఇఓలు వస్తుంటారు, చైర్మన్లు వస్తుంటారు. ఇది కదా జరిగేది. అంటే అదొక నెట్వర్కింగ్ ప్లేస్ అది. అంటే ప్రతి వాళ్ళు పర్టికులర్గా ప్రతి ఒక్కొక్క దేశం వెళ్ళి అక్కడ అపాయింట్మెంట్లు తీసుకొని వాళ్ళంత టైం వేస్ట్, రీసోర్సెస్ వేస్ట్. అలా కాకుండా అందరూ కలిసి ఒక చోటకు వస్తారు. అక్కడ అందరికీ సంబంధించినటువంటి ప్లేసెస్ ఉంటాయి. ఎవరైనా కలవచ్చు, బట్ దానికి ఒక పర్టికులర్ ప్రొసీజర్ ఉంటుంది. షార్ట్ టైంలో ఫెసిలిటేట్ అవుతుంది, ఈజీగా అవుతుంది. అదే జరిగేది అక్కడ. ఈవెన్ మీడియా కూడా, ప్రపంచ మీడియా అంతా అక్కడే ఉంటుంది ఆ ఫెసిలిటేట్ చేయడానికి. అది చెప్పారు. అయితే అలాగని చెప్పేసి అస్సలు పెట్టుబడులు రావా అంటే వస్తాయి. అక్కడ మనం ప్రొజెక్ట్ చేసుకున్న తీరు, ఇక్కడ ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆపర్చునిటీస్, ప్రభుత్వాలు తీసుకున్నటువంటి పాలసీ మ్యాటర్స్, పాలసీ డెసిషన్స్, ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని అట్రాక్ట్ చేసి వాళ్ళు తర్వాత విజిట్ చేయడం ఏదోటి. అలాగే ఈరోజు నాకు తెలిసినంతవరకు సీఎంఓ అధికారులతోనూ ప్రిన్సిపల్ సెక్రటరీతో కూర్చుని మాట్లాడారంట. త్వరలోనే ఈ దావోస్ పర్యటనకు సంబంధించి ఆయా ప్రతినిధులతో మాట్లాడినటువంటి సీఈఓలు కానీ వారంతా కంపెనీ ప్రతినిధులు వస్తారు. 15-20 రోజుల్లో సంసిద్ధంగా ఉండండి అని చెప్పేసి గ్రాప్ చేయడానికి ఆపర్చునిటీస్ని. అక్కడ ఆల్రెడీ చూస్తున్నాం, తెలంగాణలో మీరేం తెచ్చారని బీఆర్ఎస్ అంటే మేము ఎంత తెచ్చామని చెప్పేసి ఏకంగా హోర్డింగ్లు వేసుకొని కొద్దిగా శృతి మించే ఒకళ్ళనొకళ్ళు తిట్టిపోసుకుంటున్నటువంటి పరిస్థితి. కడుపు మండిపోతుంది, ఈనో వాడండి అని చెప్పేసి. నాకైతే అది ఎబ్బెట్టుగా అనిపించింది కాంగ్రెస్ ఆ రకంగా ఇచ్చేయటం. సరే, దట్స్ ఎ డిఫరెంట్ టాపిక్, అది ఎప్పుడన్నా మాట్లాడుకుందాం. అయితే నాకు నచ్చని విషయం కూడా చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాట్లాడినా కానీ ఆయన మాటలు ఎలా ఉంటాయంటే ఒక పర్టికులర్ మినిమం పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్కి ఉన్న దాన్ని మొత్తానికి అట్రిబ్యూట్ చేస్తుంటారు. అసలు ఈ ఇదేంటి ఇండియా కానీ మన దేశం నడుస్తుందో లేదా ఏపీ నడుస్తుందో మొత్తం ఎన్ఆర్ఐల మీదే బేస్ అయి నడుస్తున్నట్టు మాట్లాడటం కొద్దిగా అది సింక్ అవ్వదు. మన వాళ్ళంతా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు, వాస్తవమే. అది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కువైంది, అన్ని దేశాల్లో ఉన్నారు. వారి కంట్రిబ్యూషన్ కూడా ఎనార్మస్ కాదంటం లేదు. కానీ వారు అక్కడ ఉండడం మూలంగా ఇక్కడ చక్కగా పల్లెటూర్లు కూడా వెలిగిపోతున్నాయి, పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకుంటున్నారు, లోగిళ్ళు కట్టుకుంటున్నారు. వాళ్ళు పిల్లలు ఇక్కడికి వచ్చినప్పుడు లేకపోతే వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు అది వెరీ మినిమం పర్సెంటేజ్ ఆఫ్ ది పాపులేషన్ రిప్రజెంట్ చేస్తుంది. సో దట్ అది ఎటువంటి ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుందంటే హీ ఈజ్ బ్రాండింగ్ టు ద అప్పర్ మిడిల్ క్లాస్ ఆర్ మేబీ రిచర్ అండ్ ఎఫ్లుయెంట్ క్లాసెస్ అన్నారు. అంటే నేను ఆయన ఈరోజు మాట్లాడిన దాంట్లో ఒక చిన్న ఇదనమాట. సరే, ఓవరాల్గా దావోస్ వ్యవహారంలో అది గ్రౌండ్ అయ్యే పరిస్థితి ఎంతవరకు ఉందంటున్నారు. నేను ఏపీ ప్రాజెక్ట్ చేశాను, ఇప్పుడు అప్పట్లో హైదరాబాద్ని ప్రాజెక్ట్ చేసేవాడిని అని చెప్పేసి ఆయన చెప్పడం ద్వారా ఒక ప్లాట్ఫామ్ పైన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యాపార దిగ్గజాలతో పాటు ఆ దేశాల ప్రతినిధులు అందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చి ఎక్కడెక్కడ ఏం ఎక్స్ప్లోర్ అవుతున్నాయి, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, ప్రపంచంలో ఏ రంగాల్లో ముందుకు వెళ్తా ఉంది ఈ ప్రపంచం అనే దాని మీద చర్చించి ఏ ప్రదేశాలలో ఏ రకమైనటువంటి ఇండస్ట్రీస్ కానీ కంపెనీస్ కానీ పెట్టడం ద్వారా ఆ ప్రాంతంలో పాటు దేశానికి ప్రపంచానికి ఉపయోగపడేటువంటి అవకాశాలు ఏమున్నాయి, ఇవన్నీ కూడా ఒక పెద్ద ప్రాసెస్. మీరు 100% కరెక్ట్గా చెప్పారు. అది అక్కడికి వెళ్ళగానే వెంటనే పేపర్లు పెట్టుకొని లేదా సంచిలో డబ్బులు వేసుకొని వచ్చేటువంటిది వ్యవహారం కాదు. అది ఒక ప్రాసెస్, ఒక వేదిక. అక్కడ కొన్ని మన రిప్రజెంటేషన్స్ ఉంటాయి, మన ప్రమోషన్ ఉంటుంది, బ్రాండ్ ప్రమోషన్. మీరు రాస్తున్నట్టు బ్రాండ్ ప్రమోషన్ ఉంటుంది. ఏపీకి ఉన్నటువంటి ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి, సీ పోర్ట్స్ ఉన్నాయి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, విండ్ పవర్కి సంబంధించి రకరకాలైనటువంటి అన్ని కూడా మనకు ఉండేటువంటి అడ్వాంటేజెస్ మొత్తాన్ని కూడా ప్రపంచం ముందు పెట్టడం, తద్వారా వారి ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అవకాశాలు కల్పించేటువంటి విధానం. ఇప్పుడు గత ప్రభుత్వ సమయంలో నాకు తెలిసినంత వరకు సబ్జెక్టు కరెక్షన్ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినట్టున్నారు.
ఆ తర్వాత మీరు అన్నట్టు ఎంఓయూ చేసుకున్నంత మాత్రాన ఇక్కడ ల్యాండ్ అయినట్టు కాదు, అది సక్సెస్ అయినట్టు కాదు. ఇక్కడ అది ఏ ఇండస్ట్రీయో లేదా కంపెనీయో ఇక్కడ గ్రౌండ్ అయితేనే అది అయినట్టు లెక్క. తద్వారా ఉద్యోగాలు వచ్చినాకే దాని యొక్క రిజల్ట్ మనం చూసినట్టు. సో ఇటువంటి ఎంఓయూలు కాకుండా బ్రాండ్ ప్రమోషన్ కి, అంటే బ్రాండ్ ప్రమోషన్ చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక బ్రాండ్, ఆయన బ్రాండ్ బేస్ చేసుకొని వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ గత 5 సంవత్సరాల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్లో ఒక ఫ్యాక్షన్ వాతావరణం నడుస్తూ ఉంది. లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి కేసులకు సంబంధించి, ఇబ్బందులకు సంబంధించి రకరకాలైనటువంటి అపోహలు ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు కూడా ఒక అపనమ్మకం కలిగినటువంటి పరిస్థితి నుంచి నెక్స్ట్ మళ్ళీ ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఏ విధమైన అవకాశాలు ఉన్నాయి? లేదు గవర్నమెంట్కి సంబంధించిన మొన్న లోకేష్ గారి స్వయంగా చెప్పారు, ప్రభుత్వం మళ్ళీ మారితే మీరు ఆ గ్యారంటీ ఇవ్వగలుగుతారా? వారు మళ్ళీ, ఎందుకంటే గతంలో మనం చూసాం కియా సంస్థ దగ్గరికి వెళ్ళి గోరంట్ల మాధవ్ ఏ విధంగా చేశాడు, అదేవిధంగా గల్లా జయదేవ్ గారి కంపెనీ ఆమ్రాన్ కంపెనీకి సంబంధించి ఏ విధంగా వాళ్ళు ఇక్కడ నుంచి తరిమి కొట్టే పరిస్థితి చేశారు. ఇట్లా రకరకాల ఇండస్ట్రియలిస్ట్ని, వ్యాపారస్తులు అందరినీ కూడా ఇబ్బంది పెడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన రక్షణ ఏంటి అనేటువంటి వారి మీద ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ఇన్వెస్టర్లకి అనేకమైన అపోహలు, అనుమానాలు ఉన్నాయి. వాటన్నిటిని నివృత్తి చేసి వారికి ఒక భరోసా కల్పించి వారందరూ కూడా రేపు ఆంధ్రప్రదేశ్ రాబోతా ఉన్నారు. కేవలం ఎంఓయూలే కాకుండా అతి త్వరలో గ్రౌండ్ కూడా అయ్యి తద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలతో పాటు ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ బలపడటానికి, ప్రపంచ పట్టణంలో నిలబెట్టడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషిని మీరు చూస్తేనండి, సింపుల్ గా చెప్పాలంటే అన్ని రోజులు అక్కడ ఆ విధంగా కష్టపడి వచ్చి రాగానే వెంటనే ఢిల్లీలో నిర్మలా సీతారామన్ గారిని, కేంద్ర మంత్రులందరినీ కూడా కలిసి మన బడ్జెట్ లో మనకు కావాల్సిన అలొకేషన్స్ సంబంధించి కానీ, దావోస్ కు సంబంధించిన మీటింగ్ కి సంబంధించిన వివరాలు కానీ చెప్పి మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది. అంటే ఇక్కడ కమిట్మెంట్, ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పథంలో నిలబెట్టాలి, ధ్వంసమైంది, దీన్ని పునర్నిర్మించాలనేటువంటి ఉన్నతమైనటువంటి లక్ష్యంతో వెళ్ళినటువంటి అటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దిగ్విజయంగా వచ్చారు. వాటి రిజల్ట్స్ మనం అతి కొద్ది రోజుల్లోనే చూడబోతా ఉన్నామండి. తర్వాత మీరు ఇంకొక విషయం చెప్పారు, ఎన్ఆర్ఐస్ నే ఎక్కువగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఎన్ఆర్ఐస్ అక్కడికి వెళ్ళటం ద్వారా అక్కడ నుంచి వచ్చే మనీ, తద్వారా వచ్చే ట్యాక్స్లు, ఊళ్ళో వాళ్ళు ఇల్లు కట్టుకున్న పేదవాళ్ళు కూడా వెళ్తారండి. మీరు చూడండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు దేశ విదేశాలకు వెళ్లే వారి సంఖ్య చాలా మినిమల్. ఆయన వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజెస్ యొక్క విప్లవాన్ని తీసుకొచ్చి ఐటీ అంటే ఏంటి అనేటువంటిది ప్రపంచానికి పరిచయం చేసి, ముఖ్యంగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు కూడా ఐటీ రంగం పైన ఫోకస్ చేసి ఇంజనీరింగ్ సీట్ల శాతాన్ని పెంచి, కాలేజీలను పెంచి అనేక రకాలైనటువంటి విప్లవాలకి చంద్రబాబు నాయుడు గారు బీజం వేశారు. కాబట్టి వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్, తెలుగువారి సత్తా ప్రపంచవ్యాప్తంగా వినపడతా ఉంది. వారు అభివృద్ధి చెందడమే కాకుండా ఊళ్ళో ఉన్నటువంటి వారి బంధువులు, స్నేహితులు కూడా వారు ఇచ్చినటువంటి ఆర్థికమైనటువంటి సహాయంతో పెరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా చెప్పటమే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం, కానీ వారి వల్లే ఏదో మొత్తం జరిగిపోతుంది అనేటువంటి ఉద్దేశం మాత్రం కాదండి. రైట్. విజయ్ కుమార్ గారు సార్, అక్కడేమో మహారాష్ట్ర 15 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించిందని, తెలంగాణ 1.67 సంథింగ్ 1.5 లక్షల కోట్లకు పైన సాధించిందని చెప్పేసి, ఏపీ పెద్దగా ఏం సాధించింది ఏమి లేదని చెప్పేసి అంటుంటే ఆయన చాలా కేటగిరీలుగా చెప్పారు. అవన్నీ కూడా పెట్టుబడులుగా అనుకోకూడదు, అవి గ్రౌండ్ అవటానికి చాలా ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి చెప్పడం. రెండో విషయం, ఆయన ఈరోజు మాట్లాడుతూ ఎందుకు ఏపీకి రావాలి అన్నదానికి ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకొచ్చినటువంటి కొన్ని డొమెస్టికల్గా ఇక్కడ ఇంటర్నల్గా బీపీసీఎల్ రామాయపట్నం దగ్గర 95,000 కోట్ల రూపాయలకు సంబంధించింది. అలాగే అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ 1.35 లక్షల కోట్ల వాల్యూ చేసేది. అలాగే ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి ఒక ప్రాజెక్ట్ 1.87 లక్షల కోట్లకు సంబంధించి. సో ఇవన్నీ ఫెసిలిటేట్, అందులోనూ ఈసారి జరిగినటువంటి దావోస్లో జరిగినటువంటి మొత్తం సమిట్ మొత్తం కూడా గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ మూడింటి చుట్టూతోనే తిరిగినాయి. కాబట్టి వాటి ద్వారానే ఆ మూడిటికి ఏపీ ఒక కేంద్రంగా ఉండబోతోంది. కాబట్టే ఇవన్నీ మేము అక్కడ వాళ్ళని కన్విన్స్ చేయగలిగాము. సో రాబోయే రోజుల్లో
ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు వస్తాయని చెప్పేసి ఆయన చెప్పిన దానికి అలాగే నాకు ఒక్కటైతే అర్థం కాదు, ప్రతి ఇంట్లోనూ ఏఐ ఉండాలి. ఏఐ ఉండటం వేరు, ఏఐ మనిషి రకంగా మాట్లాడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎ టెక్నాలజీ, వీ జస్ట్ హ్యావ్ టు యూజ్ ఇట్. అది అంతే తప్ప మనుషులే ఏఐగా మారరు కదా. కొంత క్లారిటీ మిస్ అవుతుంది. ఎలా చూడాలి సార్ ఆయన చెప్పిన దాంట్లో గ్రౌండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా హైప్ క్రియేట్ చేస్తారండి, దాంట్లో ఆయన తిట్ట కాదంటలేదు. ఆయన హైదరాబాద్ని ప్రమోట్ చేసే ముందు కూడా అక్కడ సైబర్ టవర్ కట్టింది కాంగ్రెస్ పార్టీ. అంటే జాతీయ పార్టీగా మేము చెప్పుకోము, వాళ్ళు చెప్పుకుంటారు, తప్పేం లేదు. కానీ ఇప్పుడు ఇది ఇండస్ట్రియల్ ఎక్స్పో లాంటిదండి, వరల్డ్ అదే ప్రమోట్ చేసుకునే ఒక ప్లేస్ అది, దావోస్ అనేది. అది కామన్గా మీరు కుటుంబ పెద్ద వెళ్ళి పెళ్లి సంబంధానికి వెళ్ళి మాట్లాడి పెళ్లి ఎలా సెట్ చేసుకుంటాడో వీళ్ళు వచ్చి చూసుకోవడం, దాన్ని అరేంజ్మెంట్ చేసుకోవడం, వెళ్ళడం తప్పులేదండి. అంటే మనం వచ్చామంటారు, ఎంఈఓలు చేసుకుంటారు, లేకపోతే పెట్టుబడులు పెడతామని హామీ ఇస్తారు. అది ఎప్పుడు ఫ్రూట్ఫుల్ అవుతుందంటే వాళ్ళు వచ్చి ఇక్కడ మన స్టేజ్ అంతా చూసుకుని మన యొక్క క్లస్టర్ ఎలా ఉంటుంది, లేకపోతే మన న్యాచురల్ రిసోర్సెస్ ఎలా ఉంటాయి, లేకపోతే ప్రభుత్వం యొక్క విధానం అన్ని చూసుకున్న తర్వాతే దీన్ని ఫ్రూట్ఫుల్లోకి వెళ్తుంది. ఇప్పుడు లాస్ట్ 5 yearsగా కేసీఆర్ గారు ఎటైపు వెళ్ళలేదు, సీఎంగా ఆయన వెళ్ళలేదు. మన సోదరుడు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి వెళ్ళారు. కానీ మనది ఎప్పుడు కూడా ప్రభుత్వాలు రెండు వైపులా ప్రజల్ని ఒక దారిద్ర్యత రేఖ నుంచి పైకి తీసుకురావడం, అలాగే డెవలప్మెంట్ చేయడం, రెండు కూడా ఎప్పుడైతే ఉంటుందో ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటే మీకు రెండు వైపులా కూడా అక్కడ జరగలేదు. హైదరాబాద్ ఒకవైపు నుంచే మన మ్యాన్ పవర్ మందిని డెవలప్మెంట్ ఆడది, నిధులు ఆడి. ఆంధ్రప్రదేశ్ కామన్గా మీకు రీఆర్గనైజేషన్ యాక్ట్ నుంచి కూడా మనకి ఆ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్నాయి కూడా ఫుల్ఫిల్ అవ్వలేదు. ఇప్పుడు రామాయపట్నం కానీ లేకపోతే ఇవన్నీ కూడా మీరు చెప్పిన పోర్టులని కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెట్టినవే. నెమ్మదిగా గత 10 ఏళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వకుండా అలాగా నత్తనడకతోటి ఇచ్చామన్న పేరుకి ఏదో చేతికి ఎంగిల్ మెతుకులు ఎలాగే ఇస్తారు అలాగే ఇస్తున్నారు. కానీ మంచిదే ఏదో విధంగా. ఇప్పటికి ఇంకా కూడా మీకు రైల్వే జోన్ అనేది ఫ్రూట్ఫుల్ లేదు. రైల్వే జోన్ మనకి ఎందుకు కావాలి? దక్షిణ మధ్య రైలు నుంచి విడగొట్టి ఆంధ్ర మొత్తం కూడా ఒక రైల్వే జోన్ గా చేయాలనేది ఆలోచన. మరి అది జరగడం లేదు. ఇప్పుడు ఇంకా మన రైల్వే జోన్ ఎక్కడ సెంట్రల్ ఎక్కడ ఉంది? సికింద్రాబాద్ లో ఉంది. ఇటువైపు ఏమో విశాఖపట్నం, మీకు దువ్వాడ నుంచి వస్తే అదంతా ఈస్టర్న్ రైల్వేలోకి పోతుంది. మన ఆదాయం అంతా వెళ్ళిపోతుంది. మీకు వైజాగ్ ట్రైన్ వెళ్ళిందంటే ఆదాయం అంతా అటుపోతుంది. వైజాగ్ ఏమైనా దువ్వాడ వరకే మన సౌత్ సెంట్రల్ రైల్వే ఉంది. ఇలాగ మనం అటువంటి చిన్ని కూడా చేసుకోలేకపోతున్నాం. అంటే అది మనం చెప్పుకోండి కదా. గ్రామాలు వెలిగిపోతాయి. గ్రామాలు అయితే ఎందుకు వెలిగిపోతాయండి? గ్రామాలు ఈ రోజున వెలిగిపోతుంది. దారిద్ర్య లేఖను దిగులేదు. కనీసం మనిషి ఒక పూటైనా తినగలుగుతున్నాడు అంటే కాంగ్రెస్ పెట్టిన ఉపాధి హామీ పథకం, మన్రేగా పథకం, అలాగే ఆహార భద్రతా పథకం అండి. ఈ రోజున రేషన్ బియ్యంలో రేషన్ డిపోలు ఇస్తుంది కేవలం ఆ యొక్క యాక్ట్ ద్వారా వచ్చిన ప్రతి మనిషికి 5 కేజీలు. దాని ద్వారానే కొద్దిగా మనిషి భోజనం చేయగలుగుతున్నాడు. ఉపాధి హామీ పథకానికి వెళ్ళి ఆ 150 రోజుల యొక్క ఆ యొక్క ఆదాయం తెచ్చుకోగలుగుతున్నాడు. ఆ విధంగా గ్రామాల్లో ఒక దారిద్ర్యత పోయింది. అలాగే కరెంటు విషయంలో కానీ, ఇట్ల విషయంలో, వాటర్ విషయంలో కానీ మీరు బాగానే పనిచేస్తున్నారు, కాదంటలేదు. కానీ వాటర్ మీద ట్యాక్స్ ఎక్కువైపోయింది. ఫ్రీగా వాటర్ ఇచ్చే మేము ఆ రోజుల్లో ఫ్రీగా వాటర్ ఇచ్చాం. ఇప్పుడు వాటర్ మీద ట్యాక్స్ పెడుతున్నారు, దానికి మీటర్లు పెడుతున్నారు. ఎక్కడ కూడా ఫ్రీ అనేది లేదండి. ఏ విషయంలో కూడా ఫ్రీ లేదు. కానీ ప్రజలకి ఒక విధంగా గత 5 సంవత్సరాల్లో ఈ పథకాల ద్వారా డెవలప్మెంట్ లేదు, రోడ్లు లేవు. కానీ రెండు బ్యాలెన్స్ చేసుకుని మంచిగానే కూటమి ప్రభుత్వం వెళ్తుంది అనుకుంటున్నాం. ఈ దావోస్ విషయంలో అయితే కంపల్సరిగా వెళ్ళాలండి. ప్రభుత్వ అధికారులు వెళ్తే అవదండి. ప్రభుత్వ అధినేతలు వెళ్తే ఒక నమ్మకం కలిగించగలరు. ఆ నమ్మకాన్ని 2 ముఖ్యమంత్రులు వెళ్ళారు, గతంలో పరిచయం ఉన్నవాళ్ళు. ఎందుకంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు నాయుడు నడవడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఆపదలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చి ఆ సంఘీభావం ప్రకటించడం జరిగింది. ఇలాగ కోఆర్డినేషన్కి వెళ్తుంటే ఇటు వైసీపీకి అటు కేసీఆర్ గారికి కడుపు మంటగా ఉంటుంది. ఆ విషయంలోనే మా యూత్ కాంగ్రెస్ లీడరు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారు ఒక యూత్గా ఒక వినూత్నంగా చేయాలని యూనో పంపిస్తానన్నారు. కానీ వాళ్ళు కించపరచడానికి కాదు, వాళ్ళు ఇంకా దారుణంగా మాట్లాడుతున్నారు. ఆ విషయంలో కూడా ప్రజలందరూ ఆలోచించాలి. ఈ రోజుకి ఇంకా మీకు గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేకపోయారు, ఇల్లు ఇవ్వలేకపోయారు, అలాగే రైతులకు న్యాయం చేయలేకపోయారు. అవన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అవన్నీ చేసి పథకాలు కావాలంటే ఇలా బయట నుంచి పెట్టుబడులు కావాలి. అటు ఇటు కూడా మనకి ఆంధ్రాలో
1000 కిలోమీటర్ల కోస్టల్ ఏరియా ఉందండి, ఎక్కడ ఏ రాష్ట్రానికి లేనిది. అలాగే వాళ్ళు కూడా కోరుతున్నారు, డ్రై పోర్ట్ కోరుతున్నారు. ఇలాగ మనకి కావాల్సింది కూడా అవతల నుంచి కూడా ఫ్రాంచైజ్, మన హైదరాబాద్ లో బేస్ ఉన్న రిజిస్టర్ సంస్థలైన కూడా మనకి అమరావతికి రావాలి, మన వాళ్ళతో కోఆర్డినేషన్. అలా కోఆర్డినేషన్ తప్పులేదండి. ప్రతిసారి కూడా వాళ్ళు మనోభావాలు దెబ్బతీయడానికో లేకపోతే ప్రాంతీయవాదులుగా ఇంకా అలాగే ఉన్నారు. కానీ ప్రజలు ఆలోచిస్తున్నారు 2 రాష్ట్రాలు కూడా బాగుండాలి, 2 రాష్ట్రాలు మ్యూచువల్ గా పనిచేయాలని. అది చాలా మంచి శుభపరిణామం. మన చంద్రబాబు నాయుడు గారు ఫడ్నవీస్ గారు కానీ లేకపోతే రేవంత్ రెడ్డి గారు కానీ ఈయన కలిసినప్పుడు టీమ్ ఇండియా స్పిరిట్ పెట్టారు. మనం బయటికి వెళ్తే ఇండియాలాగే చూడాలి కానీ వేరే ఉద్దేశంతో చూడకూడదు. ఆ స్పిరిట్ గా వీళ్ళిద్దరూ కూడా కలిసి నడవాలని, 2 రాష్ట్రాలు బాగుపడాలని, పెట్టుబడులు రావాలని ఆశిద్దాం. వచ్చే సంవత్సరం కల్లా ఈ పెట్టుబడులన్నీ వచ్చి కొత్తగా నిధులు అమలు జరిగితే మనకన్నా డెవలప్మెంట్. కానీ ఈయన 2047, ఎందుకంటే 2039 పెట్టండి, 10 సంవత్సరాలు పెట్టండి. ఇప్పుడు మన వయసు కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా, మన అనుభవమే కదా, మన వయసు క్యాలిక్యులేట్ చేసుకోవాలి, మన పరిస్థితులు క్యాలిక్యులేట్ చేసుకోవాలి, కేంద్రం ఇచ్చే నిధులు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. కేంద్రం ఏ నిధులు ఇస్తుంది? అప్పులు తెచ్చుకోమంటుంది, అమరావతికి అప్పులు తెచ్చుకోమంటుంది, మిగిలిన అప్పులు అప్పులు కాదండి, మనకి గ్రాంట్ తెచ్చుకోగలరు. కూటమి ప్రభుత్వం అంటే టీడీపీకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో బీజేపీకి అంతే రెస్పాన్సిబిలిటీ ఉంది. మరి వాళ్ళు మన హక్కునే కదా, హక్కు మనకి. వాళ్ళు మనం ఇక్కడ ఆంధ్రలో ఉన్న మూడు పార్టీలు కూడా అక్కడ కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. ఇక్కడ కూడా 3 పార్టీలో మంత్రులుగా ఉన్నారు. అంటే ఏంటి? ప్రభుత్వం డబుల్ ఇంజిన్ అని చెప్తారు కదండి, ఆ డబుల్ ఇంజిన్ సర్కార్లో ఉపయోగం జరగాలి. లేకపోతే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ప్రజల్లో ఇప్పటికే మీకు మొన్న పండక్కి అమ్మ కూడా వేయలేదని బట్టలు ఎవరు కొనుక్కోలేకపోయారు, పండగ చేసుకోలేరు ప్రజలు అనేసి బ్యాడ్ టాక్ మొదలెట్టారండి. అటువంటి రాకుండా జాగ్రత్త పడి కింద మనం ఆకాశంలో హర్మాలు కట్టడం కన్నా ముందు భూమి మీద ప్రతి ఒక్కరికి గూడు ఏర్పాటు చేయగలిగితే అదే డెవలప్మెంట్ అండి. ఓకే విజయ్ కుమార్. ఇకపోతే కృష్ణానీల్ గారు, దావోస్కి యాక్చువల్గా మొట్టమొదటిగా ఇండియా నుంచి వెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు అని అంటున్నారు. అంటే నాకు తెలియదు, కోర్స్ అది కూడా చాలామంది విశ్లేషకులు చెప్తారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా వెళ్తున్నారు ఆయన, అటువంటి వాటికి ఉత్సాహం చూపిస్తారు, అది వాస్తవం కూడా. కానీ కాంట్రాస్ట్గా మనం చూసాం గత ప్రభుత్వ హయాంలో 1 సంవత్సరం అనుకుంటూ వెళ్ళారు, అక్కడికి వెళ్ళి అసలు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఆ విజువల్స్ అని చూస్తే మనకు అర్థమవుతుంది, వాళ్ళు ఏదో దారి తప్పినట్టుగా కనపడుతుంటారు ఈ వెళ్ళినటువంటి ప్రతినిధి బృందం, ఇంక్లూడింగ్ ది చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఇక రెండోసారి ఎందుకు వెళ్ళలేదే అని చెప్పేసి కన్సర్న్ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ని అడిగితే అక్కడ చాలా చలిగా ఉంటుంది, ఎవరికి తెలియదు, -7 degrees ఉంటుంది, 70 చలిగా ఉంటుందని చెప్పేసి వెళ్ళరంటే అది కోట్లు వేసుకోరా లేకపోతే ఈ ఇండోర్స్ వెచ్చగా ఉంటాయి అవన్నీ తెలిసిందే. చంద్రబాబు నాయుడు గారు అందరూ చుట్టూతో కోట్లు వేసుకుని తిరుగుతుంటే ఆయన ప్యాంట్ షర్ట్తో తిరుగుతున్నారు ఏంటి 75 సంవత్సరాల వయసులో. కాబట్టి ఆయన వయసుని లేదంటే ఆయన ఆరోగ్యాన్ని కూడా కొంతమంది ఏదో మాట్లాడుతున్నారు, అస్సలు అవసరమే లేదని చెప్పేసి ఆయన యాక్షన్స్ ఆయన బాడీ లాంగ్వేజ్ తెలుస్తుంది. సరే అదంతా ఒక పక్కన పెడితే ఓవరాల్గా దావోస్ ఫెయిల్యూర్. ఈరోజు నేను ఒక డిస్కషన్ చూశాను వైసీపీకి సంబంధించినటువంటి మీడియాలో, మరి ఏం మాట్లాడాలో తెలియక విజయసాయిరెడ్డి దాన్ని దావోస్ ఫెయిల్యూర్ని ఈ రకంగా విజయసాయిరెడ్డి ద్వారా పక్కదారి పెట్టించారంట, డైవర్షన్ చేశారంట. అది మళ్ళీ సీనియర్ జర్నలిస్ట్ ఆ డిస్కషన్లో పాల్గొంది, ఐ డోంట్ వాంట్ టు నేమ్ హిమ్, అసలు ఇర్రెలవెంట్గా. సరే ఇవన్నీ పొలిటికల్ యాంగిల్స్ సార్. దావోస్ అనేది ఇట్స్ ఏ గేమ్ చేంజర్ అన్నట్టుగా అంటున్నారు ఫర్ ఏపీ. బ్రాండ్ ఏపీని ప్రొజెక్ట్ చేశాను. అప్పట్లో బిల్ గేట్స్తో మాట్లాడినప్పుడు అడిగాడంట, మరేంటి అప్పుడు వచ్చినప్పుడు నువ్వు హైదరాబాద్ అనేవాడివి, బ్రాండ్ హైదరాబాద్ పోయి ఇప్పుడు ఏంటి ఏపీ అని చెప్పి. సార్ అప్పుడు కూడా ఏపీనే, కాకపోతే మేము మా దురదృష్టం కొద్దీ ఏపీ విడిపోయింది, అప్పుడేమో హైదరాబాద్ దాని క్యాపిటల్గా ఉండేది, ఇప్పుడు నేను ఓవరాల్గా టోటల్ ఏపీకి బ్రాండింగ్ చేస్తున్నా అని చెప్పేసి కన్విన్స్ చేశాను. దానిలో భాగంగా ఇవన్నీ గూగుల్ కూడా ఒక గేమ్ చేంజర్ కాబోతుంది. ఇవన్నీ కూడా గ్రౌండ్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి సార్? ఎందుకంటే వాళ్ళ కన్సర్న్స్ కూడా ఉన్నాయట, గతంలో లాగా మళ్ళీ ప్రభుత్వాలు మారితే మా పరిస్థితి ఏంటని చెప్పేసి. ఈ పరిస్థితుల్లో ఆ రకంగా కార్పొరేట్స్ తమ ప్రతిఫలాలని పణంగా పెట్టి భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుందంటారు. ఇప్పుడు విజయ్ కిరణ్ కానీ అదేవిధంగా విజయ్ కుమార్ ఇద్దరు మిత్రులు కూడా దావోస్కు సంబంధించినటువంటి చాలా అంశాలు చెప్పారు. నేను కొనసాగింపుగా కొన్ని అంశాలు చెప్తాను. దావోస్కు సంబంధించినటువంటి విషయంలో ఎందుకు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు లేకపోతే దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఎందుకు వెళతారు అనేటువంటి అంశాన్ని ఒకసారి గమనిస్తే, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యాపారాలకు సంబంధించినటువంటి ట్రెండ్స్ ఏం కొనసాగుతున్నాయి అనేటువంటి అంశాన్ని మనం ఆకలింపు చేసుకోవడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం.
ఇందాక మీరు ప్రస్తావన చేశారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా రెన్యూవబుల్ ఎనర్జీ, వీటికి ఇంకా కొన్ని 1-2 సంబంధించిన కొన్ని అంశాల మీద పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు అనేటువంటి అంశము అక్కడ ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి వ్యాపారవేత్తల నుంచి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఏ అంశాల మీద వాళ్ళు ఆసక్తి చూపిస్తున్నారు అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకున్నప్పుడు మన రాష్ట్రంలో అందుకు అనుగుణంగా ఏ విధమైనటువంటి సహజ వనరులు ఉన్నాయి, మనం ఏ విధంగా వాళ్ళకి సహకరించగలము, మీరు మా దగ్గరకు వస్తే ఈ విధంగా మా ప్రభుత్వం నుంచి సహకరిస్తాము అని చెప్పటానికి వాళ్ళ దగ్గర నుంచి కన్సర్న్ తీసుకోవడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. అది చాలా అతిపెద్ద వేదిక పెట్టుబడులు రాబట్టడానికి. ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయటంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ సంబంధించినటువంటి టీము వాళ్ళు చేసినటువంటి ప్రయత్నము ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశం. మీరిక జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన, ఇప్పుడున్నటువంటి కూటమి 7 నెలల పాలన మనం ఒక్కసారి పరిశీలిస్తే ఈ పెట్టుబడులకు సంబంధించినటువంటి విషయంలో వైసీపీ 151 నుంచి 5 మధ్యలో పోగొట్టుకొని 11తో మిగలటానికి ప్రధానమైనటువంటి కారణాల్లో ఇక్కడ పెట్టుబడులు లేవు, ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధి లేదు, ఉద్యోగోపాధి అవకాశాలు లేవు. అందుకనే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మొట్టమొదటిసారి వాళ్ళు వైసీపీ వాళ్ళు ఓడిపోబోతున్నారు అని ప్రకటించినటువంటి వాళ్ళు ఎవరు అంటే గ్రాడ్యుయేట్స్ అండి. మొట్టమొదటిగా ఎస్ నీ పరిపాలన బాగాలేదు జగన్మోహన్ రెడ్డి అని ప్రకటించినటువంటి వాళ్ళు గ్రాడ్యుయేట్స్. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఫస్ట్ వాళ్ళు ప్రకటించారు. ఎందుకు అని అంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేనటువంటి నేపథ్యంలో 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 105 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగినటువంటి దాంట్లో అనూహ్యంగా వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేయడం ద్వారా ప్రకటించారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఎన్నో వాళ్ళకి కలిసి వచ్చాయి. వైసీపీ ప్రభుత్వము ఈ విధంగా పెట్టుబడులు తీసుకురావటం, పారిశ్రామికవేత్తలను ఆకర్షించడం, వీటిల్లో ఫెయిల్ అవటమే కాదు, రాజకీయ పరమైనటువంటి కక్ష సాధింపులకి పారిశ్రామికవేత్తల సమయమైనటువంటి మీరు ఇక్కడ పరిశ్రమ పెట్టాలి అని అంటే, పరిశ్రమ నడపాలి అని అంటే మాకు వాటాలు ఇవ్వాలి, లేకపోతే మాకు ఆ ట్యాక్స్ కట్టాలి, ఈ అంటే జే ట్యాక్స్ కట్టాలి, ఇలాంటి బెదిరింపులన్నీ ఉన్నటువంటి మాట వాస్తవం. అందుకని ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని యువత అంతా కూడా తిరస్కరించినటువంటి పరిస్థితి. ఆ అంశం కూటమి ప్రభుత్వానికి వీళ్ళు ఎన్నికల సమయంలో వీళ్ళు గమనించారు కాబట్టి ఇప్పుడు నారా లోకేష్ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీని పదే చెప్తున్నారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యం దాని మీద టార్గెట్ గా పెట్టుకొని మేము ముందుకెళ్తున్నామని. మరి 20 లక్షల ఉద్యోగాల కల్పన చెయ్యాలి అని అంటే ఖచ్చితంగా మన రాష్ట్రంలోకి పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున రావాల్సినటువంటి అవసరం. అందుకు దావోస్ అనేటువంటిది మనకు ముఖ్యమైనటువంటి ప్రపంచంలో ఉండేటువంటి వేదిక కాబట్టి అక్కడ వాళ్ళు సిన్సియర్ గా ఎఫర్ట్ చేశారు. ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మన ప్రభుత్వం వైపు నుంచి మన అందరు ఎవరైతే మనకున్న పరిచయాలు నిజంగా మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే విధంగా చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ ఒక ముఖ్యమంత్రులే, ఒక రాష్ట్రాలకు ముఖ్యమంత్రి. కానీ చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి ఒక రికగ్నిషన్, ఇప్పుడు బిల్ గేట్సే కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు 4వ సారి ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో ఈ విధంగా వ్యాపారవేత్తలతో, పారిశ్రామికవేత్తలతో తన ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఆయన జరిపినప్పుడు ఆ లావాదేవీల వ్యవహారం ఇవన్నీ తెలుసు కదా. ఆ విషయంలో కొంత ఆయనకి ఎక్కువ అవకాశాలు ఉండేదానికి పరిస్థితులు ఉంటాయి. మీరు అందుకనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదనంగా ఏం చేయగలడు అనేటువంటి అంశాల మీద నేనేం చెప్పగలనంటే 1995లో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబు నాయుడు మీరు గమనిస్తే 91, 92లో భారతదేశంలో నూతన ఆర్థిక విధానాలకి అవకాశం ఏర్పడింది. పివి నరసింహరావు ప్రధానమంత్రిగా అయినటువంటి నేపథ్యం. ఆ తర్వాత మీకు మొత్తం కూడా ఈ సాఫ్ట్వేర్ కానివ్వండి, కంప్యూటర్ ఇవన్నీ కూడా రావటం, ఇవన్నీ నేపథ్యంలో 1999లో మళ్ళీ 2వ సారి గెలిచే నాటికే ఒక సిఇఓగా అవతరించటం చంద్రబాబు నాయుడు, ఈ విధంగా వచ్చినటువంటి ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవటం, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు సక్సెస్ ఫార్ములాలో ముఖ్యమైనటువంటిది. ఇప్పుడు సైబర్ టవర్స్ వ్యవహారం ఇవన్నీ మన విజయ్ కుమార్ చెప్పారు. ఆ రోజున నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ ప్రభుత్వం మొదలై ఉండొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు కృషి కూడా సైబరాబాద్ నిర్మాణంలో ఉంది. ఇది ఆయన చెప్పేటువంటి విషయంలో చాలా మంది వ్యంగ్యంగా ట్రోల్ చేసినా కూడా దాంట్లో ఆయన పాత్ర ఉంది ఖచ్చితంగా. ఐఎస్బి కానివ్వండి, ఆయన ఖచ్చితంగా అవన్నీ ఆయన ఖచ్చితంగా చెప్పుకునేటువంటి అంశాలే. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ కి ఈ విధంగా పెట్టుబడులు తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ప్రయత్నం మంచిదే, కానీ ఆంధ్రప్రదేశ్ కు ఒక శాపం మాత్రం ఉంది.
ఏంటి అని అంటే మీరు గమనించండి, ఏ పారిశ్రామికవేత్తలైనా సరే వచ్చేటప్పుడు రాజకీయ పరంగా ఒక కంటిన్యూస్ అంటే ఒక ప్రభుత్వాలకు సంబంధించినటువంటి కంటిన్యూషన్ ఉంటదా ఉండదా అనేటువంటిది చర్చ ఖచ్చితంగా ఉంటుందండి. మీరు గమనిస్తే ఉద్దండరాయపాలెంలో అమరావతికి శంకుస్థాపన జరిగినప్పుడు సింగపూర్ నుంచి వచ్చినటువంటి మంత్రి బహిరంగ సభలో, ప్రధానమంత్రి ఉన్నారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వీళ్ళిద్దరు ఉన్న సమయంలో ఒక ప్రశ్న లేవనెత్తాడండి ఆ సభలో. ఎందుకంటే ఈ విధంగా ఒక రాష్ట్రంలో ఇంత పెద్ద ప్రాజెక్టు పెట్టుబడులు పెట్టాలంటే, పారిశ్రామికవేత్తలు రావాలి అంటే మీరు కింద ప్రభుత్వాలకి కంటిన్యూస్ గా మారేటువంటి పరిస్థితి ఉంటే విధానపరమైన నిర్ణయాల్లో మార్పులు వస్తాయి, కాబట్టి అది నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది అనే అంశాన్ని అప్పుడే లేవనెత్తాడండి. లేవనెత్తా ఏమైంది, నిజంగా 2019లో అదే జరిగింది. ఇప్పుడు 14 నుంచి 19 వరకేమో తెలుగుదేశం బీజేపీ గవర్నమెంట్ ప్రయత్నం చేసింది, వైసీపీ గవర్నమెంట్ అమరావతి ప్రాజెక్ట్ పడకలు పడేసింది. మరి అప్పుడు ఏమైంది, ఒకవేళ అక్కడ పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళందరూ ఇబ్బంది పడ్డారు. ఇలాగనే మిగతా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా కొంత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుందా, జగన్మోహన్ రెడ్డి వస్తాడా అని మమ్మల్ని అడుగుతున్నారు అని నారా లోకేష్ కూడా మనం చెప్పాడు, అడిగాడు, చాలా ఒక సందర్భంలో చెప్పాడు. ఇప్పుడు వీళ్ళేమి అష్యూరెన్స్ ఇవ్వలేరు, కానీ ప్రజల వైపు నుంచి మీరు ఒకసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి ఉంటే పెట్టుబడులు వచ్చేటువంటి ప్రయత్నం అవకాశం లేదు అని చెప్పేటువంటి ప్రయత్నమే చంద్రబాబు నాయుడు చెప్పిన, లోకేష్ చెప్పిన. కాబట్టి ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రావాలి అని అంటే వీళ్ళు ఫెయిల్ అవుతాయి కదా. ఈ ఫెయిల్యూర్ ఎవరి చేతుల్లో ఉంది, జగన్మోహన్ రెడ్డి చేతుల్లో లేదు. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, ఈ బీజేపీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ ఫెయిల్యూర్ అయితేనే జగన్మోహన్ రెడ్డికి అవకాశం వస్తుంది. మీరు ఫెయిల్ కాకుండా చూసుకోండి, మంచి పాలన అందించండి. కాబట్టి పారిశ్రామికవేత్తలకు సంబంధించినటువంటి విషయంలో దావోస్ లో ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది ఒకటి మొదలైంది. తర్వాత ఎంఓఏలు కూడా అందరూ వస్తారు. వచ్చినటువంటి సమయంలో నేను సిటీ 24/7 ద్వారా ఒక సూచన చేస్తున్నాను సురేష్ గారు. ఈ సూచన ఏంటి అంటే, రేపొద్దున ఇతర దేశాలకు సంబంధించినటువంటి లేకపోతే ఒక అంతర్జాతీయ స్థాయి గాని లేకపోతే భారతదేశానికి సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలతో కూడా చాలా మందితో దావోస్ లో సమావేశం అయ్యారు మన డెలిగేట్, ఎవరైతే ముఖ్యమంత్రి దగ్గర నుంచి మిగతా వాళ్ళు వచ్చినటువంటి సందర్భంలో ఇప్పటి వరకు మనము ఏదైతే రిషికొండ ప్యాలెస్ కు సంబంధించినటువంటి విషయాన్ని ఎలా ఉపయోగించాలి, ఏం చేయాలి అనేటువంటి విషయంలో తర్జన పరిచయం జరుగుతోంది. కాబట్టి నేను ఈ ప్రభుత్వానికి చేసేటువంటి సూచన ఏమిటంటే, రిషికొండ ప్యాలెస్ ను తెరవండి, దాన్ని ఉపయోగించండి. ఈ విధమైనటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి సమావేశాలకి మీరు ఒకసారి అందరితో సమావేశాలు పెట్టడానికి, కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ని ఇన్వైట్ చేయడానికి, అక్కడ సమావేశాలు పెట్టడానికి దాన్ని ఉపయోగించుకోండి. అవసరం అనుకుంటే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ దావోస్ తరహాలో భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలకు కూడా మీరు హోస్ట్ చేసి, మా దగ్గర రిషికొండ ప్యాలెస్ ఉంది, మీరు అద్భుతంగా ఇతర దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళ అందరినీ పిలుచుకొని రండి అని అడగటానికి అవకాశం ఉంది. కృష్ణానిల్ గారు, మీ ఆలోచన అలా రావడంలో తప్పలేదు, కానీ పాయింట్ ఏంటంటే రిషికొండ ప్యాలెస్ ని కట్టింది ఇన్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ సెట్టింగ్ అప్ ఏ హౌస్ ఫర్ ది దెన్ చీఫ్ మినిస్టర్. అది ఒక స్టార్ హోటల్, ఒక కంపార్ట్మెంటల్ వైజ్గా అట్లా, అంటే ఆర్కిటెక్చర్ దగ్గర నుంచి ప్లానింగ్ దగ్గర నుంచి ఉంటుంది కదా. ఏదైనా ఒక స్ట్రక్చర్కి రిచ్నెస్ ఉండొచ్చు, లేదా గ్రాండీర్ ఉండొచ్చు. ఇంటర్నేషనల్ డెలిగేట్స్ వచ్చేది అంటే వాళ్ళకి ఇవేం కొత్త ఏం కాదు. 7 స్టార్ హోటల్స్, 5 స్టార్ హోటల్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో, ప్యారిస్ హిల్టన్ దగ్గర, హిల్టన్ హోటల్స్ దగ్గర నుంచి చాలా పెద్దవి ఉన్నాయి. కాబట్టి నేనేమంటున్నానంటే, మీ సజెషన్లో తప్పు పట్ల, కానీ పాయింట్ ఏంటంటే అది ఒక హోటల్ లాగా అన్నట్లయితే మీరు ఏమన్నా అటువంటి వాటిని హోస్ట్ చేసి ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అన్నారంటే దాని అర్థం ఏంటంటే ఇట్స్ లైక్ ఏ వైట్ ఎలిఫెంట్. అక్కడ 3 కంపార్ట్మెంట్లు, గదులు అక్కడ ఏమి కంపార్ట్మెంట్లు చేయలేదు, అదేమి రూమ్స్గా చేయలేదు, అది ఒక హౌస్ మాదిరిగా చేసుకున్నారు. కాబట్టి ఒక సెల్ఫిష్ యాటిట్యూడ్తో అది మొత్తం చేంజ్ చేయాలంటే సాధ్యపడేది కూడా కాదట. సరే చూద్దాం, మేబీ ఆ రకంగా. సరే నేను దాన్ని కొనసాగించను కానీ ఒక పాయింటే చెప్తాను. అక్కడ కూడా మీటింగ్స్ కు సంబంధించినటువంటి వ్యవహారం కానివ్వండి, ఇవన్నీ కానివ్వండి, ఒక స్టార్ హోటల్ తరహాలో నిర్వహించడానికి అవకాశాలు ఉన్నాయి. దాన్ని వినియోగించుకునేటువంటి దాన్ని ఎలా ఉపయోగించాలి మాట. ఇప్పుడు ఆల్రెడీ మనం డబ్బులు ఖర్చు చేస్తున్నాం, 500 కోట్ల రూపాయలు ఆల్రెడీ. దాన్ని యూటిలైజ్ చేయడానికి ఇది ఒక పెద్ద అవకాశం, ఇది ఒక ఆలోచన చేయమని దాని ఒక చిన్న మార్పులతో
మన స్టార్ హోటల్ ఓకే. ఉపయోగించుకోవడానికి ఇప్పుడు అవకాశాలు ఉండొచ్చు. అది కనుక నిజంగా ఎన్జిటి నామ్స్ ని బ్రేక్ చేసింది అంటున్నారు, వైలేట్ చేసింది అంటున్నారు, పర్యావరణ సంబంధించినటువంటి నిబంధనలను అతిక్రమించింది అంటున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాము కేరళలో కానీ లేకపోతే గురుగాంలో కానీ లేకపోతే ఇప్పుడు హైడ్రా తరహా కూల్చివేతలు చూస్తున్నాము. ఎంత కాస్ట్తో ఎంత గ్రాండ్గా కట్టామనేది ఇంపార్టెంట్ కాదు. ఒకటి అది కనుక పర్యావరణానికి ప్రజలకి ఇబ్బంది కలిగించేదైతే ఎంత ఐ మీన్ ఎన్ని కోట్ల రూపాయలు ఎన్ని వందల కోట్ల రూపాయలు పెట్టినా కానీ అది ప్రజలకి ఉపయోగపడింది లేకపోతే విఘాతం కలిగించేది పర్యావరణం కనుక అయితే అలా కూల్చేస్తారని నేను అనుకోవడం లేదు. ఎన్జిటి నామ్స్ కు విరుద్ధంగా కనుక కట్టి ఉంటే ఒకవేళ కూల్చేస్తారనుకుంటే అది కూల్చివేసే సమయం మనకన్నా వాడుకోవాలి కదండి. 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మనం ఖర్చు చేసాం. మనం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఏ బుద్ధితో చేసినా ఏ ఉద్దేశంతో చేసినా మనం అయితే మనం దాన్ని యూటిలైజ్ చేసుకోకపోతే మాత్రం నష్టం జరిగేదానికి అవకాశం. ఇదొక సూచన మాత్రమే. ఒకవేళ టీడీపీ హయాంలోనే కనుక అలాంటి రిషికొండ కట్టించుంటే ఎన్జిటి నామ్స్ కి విరుద్ధంగా ఉందని చెప్పేసి వచ్చిన మొదటి రోజే జగన్మోహన్ రెడ్డి గారు కూల్చేసేవాడు, డౌట్ ఏం లేదు దాంట్లో. ఈయన కూల్చడం అంత తొందరగా మనసొప్పదు కాబట్టి ఈయన ఏదో చేద్దాం అనుకున్నాడు. కానీ పాయింట్ ఏంటంటే దాన్ని ప్రతి నెల మెయింటైన్ చేయడమే పెద్ద ఇట్స్ లైక్ వైట్ ఎలిఫెంట్ అంటున్నాడు అనమాట. 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మెయింటెనెన్స్ కి అనేది. సో అది అన్ఇమాజినబుల్ గా ఉందండి. ఇంటర్నేషనల్ డెలిగేట్స్ వస్తే స్టార్ హోటల్స్ కి కోట్లు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి కూడా మనకు ఉంటుందండి. మనం ప్రత్యామ్నాయంగా దాన్ని వాడుకుంటే బాగుంటుంది. కరెక్టే. అది ఐ మీన్ హోటల్స్ కి సంబంధించిన వాళ్ళకి గనక ఇస్తే దాన్ని మాడిఫై చేస్తారు, రీడిజైన్ చేస్తారు, దానికి ఏదో ఆప్షన్ ఉంటుంది. ఆ రకంగా ఏదో ప్రయత్నం చేస్తారని నేను ఆశిద్దాం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ కృష్ణానిల్ గారు, అలాగే విజయ్ కుమార్ గారు, కిరణ్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.